హలో నేను సిఎస్రావు. ఈ వీడియోని చేయడానికి కొంత సాహసం చేస్తున్నాను నేను. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను, బట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. వాళ్ళ పేర్లతోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వాళ్ళ ఫోటోలతోటి కూడా వైరల్ అవుతుంది ఈ న్యూస్. కానీ వాళ్ళిద్దరు ఎవరు అనేది మాత్రం వాళ్ళ పేర్లతోటి నేను చెప్పలేను. సీనియర్ జర్నలిస్ట్గా కొన్ని జర్నలిజం సూత్రాలను పాటిస్తున్నాను కాబట్టి, పాటించాలి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. కొన్ని క్లూస్ ఇస్తాను, మీరే వాళ్ళిద్దరు ఎవరని చెప్పి మీరు ఒక అభిప్రాయానికి రావచ్చు. అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఒక పాపులర్ లీడర్, తెలంగాణకు సంబంధించినటువంటి లీడరు చిన్ననాటి ప్రేమాయణాన్ని గుర్తు చేసుకొని చిన్ననాటి ప్రేమికురాలికి అమెరికాలో ఒక పెద్ద విలాసవంతమైనటువంటి హౌస్ కొనిచ్చారు అధికారంలో ఉన్నప్పుడు అనేది ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ సారాంశం. ఆమె అమెరికాలో ఉన్నారు, ఇటీవలనే ఆమెను అమెరికా కూడా పంపించారు, అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కనే ఈ ముఖ్య నేత కూడా ఒక చిన్న సైజు ఫామ్ హౌస్ లాంటిది అమెరికాలో కొనుగోలు చేశారు. ఆ పక్కనే ఈయన నివాసం ఉండటానికి, ఆయన చివరి రోజుల్లో ప్రియురాలతో సేద తీరడానికి కొన్నారు. అది కూడా న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతాల్లో అనేటువంటి క్లూస్ ఇస్తూ సోషల్ మీడియాలో చాలా క్లియర్గా వాళ్ళ పేర్లతో సహా రాశారు. నేను వాళ్ళ పేర్లు చెప్పడం ధర్మం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎందుకనంటే దానికి సంబంధించిన ఆధారాలు మన దగ్గర పక్కాగా లేవు. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్కి సంబంధించి నిజం ఎంత ఉంటుంది, నిజం ఉందా అనే దాని మీద నాకు తెలిసినటువంటి ఒకళ్ళిద్దరికి ఫోన్ చేసి నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాల్యంలో లేదంటే యుక్త వయసులో ఉన్నటువంటి ప్రేమాయణం నిజమే అనేది చెప్తున్నారు. ఆ యుక్త వయసులో మొలిచినటువంటి ప్రేమాయణాన్ని రాజకీయంగా అడుగడుగున అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఆ లీడరు ఈ యుక్త వయసులో ఉన్నటువంటి ప్రేమాయణాన్ని కూడా పెంచి పోషించుకుంటూ వచ్చారు, దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయ శరణార్థిగా అమెరికా వెళ్ళి తన చిన్ననాటి ప్రియురాలతోటి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఆయన అమెరికా వెళ్ళబోతూ ఉన్నారు అనేది ఆ సోషల్ మీడియా పోస్ట్ యొక్క సారాంశం. అయితే ఇలాంటి పోస్టులు పరస్పరం రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాయి. మనం 2024 ఎన్నికల ముందు కానీ 2023 ఎన్నికల ముందు కానీ మనం చూసాం. గిట్టనటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీలను కాదు, పార్టీలో ఉండే కీలక నేతల్ని డ్యామేజ్ చేసేందుకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ని పోస్టుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళటం, లేదంటే అక్రమాలు లేకుండానే అక్రమాలు ఉన్నట్టు కొన్ని పోస్టులు పెట్టడం, లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. ఎన్నికల సందర్భంగా బాడీ షేమింగ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనం చూసాం. ఇదేదో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత ప్రధానమైన పార్టీలు పరస్పరం బాడీ షేమింగ్తో పాటు పోస్టులు పెట్టుకొని ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో ఉండేటువంటి మహిళలను కూడా కించపరిచేలాగా పోస్టులు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే అరెస్టుల పరం కొనసాగుతుంది. ఎవరైతే బాడీ షేమింగ్ తోటి లేదంటే ఇళ్లలో ఉండేటువంటి మహిళల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు, చదవలేనటువంటి రాతలు పెడుతున్నారో వాళ్ళని కొంతమంది జైలుకు పంపించారు, మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటిదే తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అగ్రెసివ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేదంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంది. అలాగే బీజేపీ
కూడా పెడుతుంది, కానీ బీజేపీ వల్గర్ లాంగ్వేజ్ని ఎక్కడ కూడా పెద్దగా ఉపయోగించలేదు. సందట్లో సడేమీలాగా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ని, లేదంటే యుక్త వయసులో మొలిచినటువంటి ప్రేమాయణాలని, చీకటి దందాలని, చీకటి వ్యవహారాలని పోస్ట్ చేస్తూ ఉన్నారు. అవి ఎవరు పోస్ట్ చేశారు ఏంటి అనేది ఆల్రెడీ సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు నిఘా పెట్టి ఉన్నారు. అయితే ప్రభుత్వానికి సపోర్ట్గా వచ్చినటువంటి పోస్టుల మీద పెద్దగా యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ ప్రత్యర్థులు కనుక ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో నేతల మీద కనుక పోస్టులు పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు, నోటీసులు పంపిస్తున్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి? యుక్త వయసులో ఉన్నటువంటి ప్రస్తుత కీలకమైనటువంటి లీడరు తన ప్రియురాల కోసం ఎన్ని త్యాగాలు చేశాడు తన రాజకీయ ప్రస్థానంలో అనేది పొందుపరుస్తూ ఈ ఇద్దరు 60 ఏళ్లకు పైబడినటువంటి 60లో 20 లాగా అమెరికా వెళ్ళి అమెరికాలో పక్కపక్కన ఇల్లు తీసుకొని వీళ్ళు వెటరన్ లవ్షిప్ నడపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి న్యూస్. ఆ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి, దివ్యల మాధురి, వీళ్ళిద్దరూ చెప్పినటువంటి కొత్త భాష ఏంటంటే అడల్టరీ. వాళ్ళ ప్రేమాయణానికి అడల్టరీ అని చెప్పి పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా తన భార్యకి విడాకులు ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ప్రియురాయలతోటి ఆయన బహిరంగంగానే తిరుగుతూ ఉన్నారు. సమాజంలో ఆయన ఏమీ తప్పు చేయనట్టు తిరుగుతూ ఉన్నారు. అదేమంటే దీన్ని ప్రేమ అనరు, ఇది అడల్టరీ అంటారని చెప్పి కొత్త పదాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బహుశా ఆ అడల్టరీనే ఇప్పుడు ఈ నేతకు కూడా మరి వర్తింప చేయొచ్చేమో. ఈ అడల్టరీ, యుక్త వయసులో మొదలైనటువంటి ప్రేమాయణం అడల్టరీగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ అడల్టరీని భారతదేశంలో చూపిస్తే కనుక అందరూ నవ్వుతారనుకున్నారో, లేదంటే నిలదీస్తారనుకున్నారో, మరి అమెరికాలో వెళ్ళి ఈ అడల్టరీ ప్రేమాయణాన్ని కొనసాగించడానికి పక్కపక్కనే ఇల్లు తీసుకున్నారు అనేది వినిపిస్తుంది. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు అనే దాని మీద నేను ఒక క్లూ ఇస్తాను. ఆ అడల్టరీ ప్రేమికుడు ఎవరు అని అంటే, సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఆయనకుంది. ఆయన్ని ఒక ఐకాన్గా చెప్తూ ఉంటారు కొంతమంది. పైగా ఉద్యమకారులు ఆయన్ని స్ఫూర్తిగా కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇంతకు మించి నేను ఎక్కువ చెప్తే కనుక బాగుండదు. ఆయన మీదనే ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. నిజంగానే ఈ వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ నమ్మదగిందా? రాజకీయ శరణార్థులుగా ప్రభాకర్ రావు వెళ్ళాడు, ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఆయన రాజకీయ శరణార్థులుగా వెళ్ళిపోయి అక్కడ ఏదో గ్రీన్ కార్డు తీసుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు అమెరికా నుంచి ఆయన ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఉన్నాడు ఆయన ప్రభాకర్ రావు. సో అక్కడ ఉండిపోయారు. అలానే మరి రాజకీయ శరణార్థిగా అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డు తీసుకొని అడల్టరీ వ్యవహారాన్ని నడుపుతారా? అసలు ఈ పోస్ట్లో వాస్తవం ఉందా, లేదంటే పూర్తిగా 100% గాసిప్పా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.